మీ కోపానికి కారణం ఉన్నట్టే నా ప్రేమలో నమ్మకం ఉంది. అరుణ్ బాబు గారు చూపిస్తున్న ప్రేమ, అభిమానం ముందు నేను చేసిన సాయం ఎంతమ్మా? నాకు నీడనిచ్చారు, అన్నం పెడుతున్నారు, ఈ కుటుంబంలో స్థానం ఇచ్చారు. అలాంటిది ఇంట్లో వాళ్ళ కష్టం వస్తే కళ్ళు మూసుకొని ఎలా ఉండగలనమ్మా? మీ కోపం నాకు శాపమైందే గాని మీ నవ్వు ఈ ఇంటికి ఎప్పుడు వరమేనమ్మా. ఆ నవ్వు చూడడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమేనమ్మా. ఈ ఇంటి కోసం, మీకోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తానమ్మా. మంచి మనిషిన ఇన్ని రోజులు నేను బాధ పెట్టింది. నా కన్నీళ్లు కోరుకోరి నిన్న ప్రతిరోజు ఏడిపించింది. సరసు, ఇప్పుడే చెప్తున్నా, ఈ రోజు నుంచి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నేనే కాదు, ఇంట్లో నిన్నెవ్వరూ ఒక్క మాట అనకుండా నేను చూసుకుంటాను. అయితే ఇక నుంచి మా మీద కూడా కోపం తగ్గుతుందన్నమాట. ఐమ్ సారీ డాడ్. ఎంత ఇమ్మెచ్యూర్గా, ఫూలిష్గా బిహేవ్ చేశాను ఇన్ని రోజులు. ఛా, అదంతా తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. అలాంటప్పుడు తలుచుకోవడం ఎందుకు? అన్నీ మర్చిపోయి సరసుతో నవ్వుతూ మాట్లాడు. అప్పుడు ఇంకేం గుర్తుండవు. నవ్య, తప్పులు చేయడం మానవ సహజం. కానీ చేసిన తప్పు తెలుసుకోవడం కన్నా పశ్చాత్తాపం వేరే ఉండదమ్మా. నువ్విలా మారుతావని, సరసుని అర్థం చేసుకుంటావని నేను డాడీ ఎప్పుడో అనుకున్నాను నవ్య. నేను మారలేదన్నయ్యా, సరసునే మార్చింది. నవ్య, బాగా ఆలస్యమైంది, వెళ్దామా? ఓకే డాడ్. బాయ్ సరసు, గుడ్ నైట్. నీ లైఫ్ రిస్క్ చేసి నాకు లైఫ్ ఇచ్చా. లైఫ్ టైం థ్యాంక్స్ నీకు. బాయ్. నవ్య మారినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ సంతోషానికి కారణం మీరే బాబు. నేనా? నన్ను పంచానికి రమ్మన్నది మీరే, ఆ ఫోన్ నేర్పించింది మీరే. ఇవన్నీ రాకుండా ఉంటే నేను ఆ ఫోటో ఎలా తీసేదాన్ని, మీకెలా పంపించేదాన్ని? బయటికి రావడం వల్లే ఆ హర్ష నిజ స్వరూపం బయటపడింది. ఓ అదా. సరసు, నువ్వు ఒక విషయం గమనించావా? నువ్వు స్కూల్కి వెళ్ళడం వల్ల ఫోన్ మాట్లాడడం నేర్చుకున్నావు. బ్యూటీ పార్లర్కి వెళ్ళడం వల్ల హర్ష ఫోటో తీసావు. ఆ ఫొటోస్ నాకు పంపించగలిగావు. సినిమాలో చూపించినట్టు పక్కాగా ప్లాన్ చేసి విలన్ గాడికి బుద్ధి చెప్పినట్టయింది. అవును బాబు, నిజమే.
అంత వాడి కర్మ. నా కళ్ళల్లో పడాలని, మీ చేతుల్లో వాడి దెబ్బలు తినాలని రాసిపెట్టుంది. అలాగే జరిగింది. సరసు, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో, రేపు మాట్లాడు. అలాగే బాబు. బాయ్. వెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండమని చిలక్కి చెప్పినట్టుగా చెప్పాను, అయినా ఆగలేకపోయావా? ఎన్నో ఏళ్లుగా ఎంతో పదిలంగా దాచుకున్న నా పగని పేక మేడలా కూల్చేసావు కదరా నిన్ను. శ్యామల శ్యామల ఆగు ఆగు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. శ్యామల కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ చేయాల్సింది నన్ను కాదు, వీణ్ణి. వీడు చేస్తున్న వెదవ పనులు ఇన్ని రోజులు కంట్రోల్ చేయకపోవడం వల్లే అందరి ముందు నన్ను ఫూల్ని చేసి నిలబెట్టాడు. అసలు ఎవర్రా అమ్మాయి? దాంతో ఊరంతా బలాదూరులు తిరగడం ఏంటి? తన పేరు కీర్తి. 2 years నుంచి లవ్ చేస్తున్నాడు డాడీ. తన గురించి మీకు చెప్పేలోపే నవ్యతో పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఒక్క విషయం చెప్పు, నేను నవ్యను పెళ్లి చేసుకుని ఊరంతా ఊరేగమని చెప్పానా? జస్ట్ తాళి కట్టి వదిలే, తర్వాత నేను చూసుకుంటానని చెప్పానా లేదా? యా మమ్మీ, చెప్పావు. కానీ కీర్తి కంటిన్యూస్గా ఫోన్ చేసి టార్చర్ చేస్తుంటే కంట్రోల్ చేయడానికి ఇలా చేయాల్సి వచ్చింది. కంట్రోల్ చేయకపోతే చస్తుందా? అది చస్తే ఈ నిశ్చితార్థానికి ఏ ఆటంకం లేకుండా పోయేది. పెళ్లి ఫిక్స్ అయిన రోజు నుంచి నిన్ను మీ మమ్మీ వార్న్ చేస్తూనే ఉంది, నువ్వు వినిపించుకోలేదు. జాగ్రత్త చెబుతూనే ఉన్నా, నువ్వు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడేమైందో. దిస్ ఇస్ నాట్ ఫేర్ హర్ష. నేనేదైనా చెప్తుంటే నేనున్నాను కదా మర్చిపోని వెదవ భరోసా ఒకటి. సారీ మమ్మీ. షట్ అప్ ఇడియట్. సారీ చెప్పినంత తేలిక కాదరా పగ సాధించడం అంటే. నేను బ్లైండ్ గా నమ్మి నా ప్రతీకారాన్ని నాశనం చేసుకున్నాను. ఆ ఇంట్లో అందరూ ఎన్ని మాటలు అన్నారో, ఎలా రెచ్చిపోయారో విన్నావు కదా. అది తలుచుకుంటుంటేనే నా తల బద్దలైపోతుంది. ఇన్నాళ్ళ నా జీవితం మీద విరక్తి కలుగుతోంది. దీనంతటికి కారణం ఆ సరస్వతి. చూసింది చూసినట్టుగా మర్చిపోని చెప్పినా వినలేదు. దాని రహస్యం బయట పెడతానని బెదిరించినా భయపడలేదు. దూరంగా తీసుకెళ్లి బంధించినా ఆగలేదు. చిన్నమ్మ జీవితం పెద్దయ్య పరువు అంటూ సెంటిమెంట్ డైలాగులు మాట్లాడి నిజాన్ని లీక్ చేసి ఈ శ్యామల్ని దోషిగా నిలబెట్టింది. వాగ్దేవి మీద పై చేయి సాధించే అవకాశాన్ని చేతుల దూరం చేసింది. ఇన్ని తప్పులు చేసిన దాన్ని 24 గంటల్లో నడి రోడ్డులో నిలబెడతాను. ఈ శ్యామల పగబడితే రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో చూపిస్తాను. లక్ష్మి ఆగు, నేను పెడతా. నిన్న నిశ్చితార్థం రోజున చేసిన పనికి, అందరూ ఇచ్చిన పొగడ్తలకి దీని కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయినట్టుంది. చెప్తా. జానీ, వడలెక్కడున్నాయి? లోపలున్నాయమ్మా. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి అన్నీ తెచ్చిపెట్టమని. అరుణ్ బాబు, మీరు తింటుండండి, నేను తెస్తాను.
ఏంటమ్మా ఇది? నేనేదో హడావిడిలో వెళ్తుంటే కాళ్ళు అడ్డు పెడతారు. నవ్వేమ్మ గాని పట్టుకోకపోయింటే టిఫిన్ అంతా నేల పాలైపోయేది. కాలడ్డు పెట్టడం ఏంటి? సెన్స్ ఉందా నీకు? కాస్త నెత్తికెక్కిన కళ్ళని కిందకు దించి చూడు, అన్నీ ప్రాపర్గా కనిపిస్తాయి. అదేంటమ్మా అలా అంటారు? మీ కాలు తగిలితేనే కదా నేను పడిపోయింది. మతుందా నీకు? నాకు సంబంధం లేదంటే నన్ను అడుగుతావేంటి? మీరు కాలు అడ్డు పెట్టడం నేను చూశాను. అదే చెప్తుంటే నా మీద కోపడతారేంటి? ఏంటే నోరు లెగుస్తుంది? నవ్య, నువ్వేనా? నేనే, చైతి మ్యాగీ. నువ్వు కాలు పెట్టడం నేను చూశాను. సరస్కి సారీ చెప్పు. సారీనా? నేనా? వావ్, గ్రేట్ నవ్య, వండర్ఫుల్. నన్ను చీ అన్న దానికి సారీ చెప్పమంటున్నావా? ఒక్క రోజులో నీలో ఇంత మార్పేంటి? అన్బిలీవబుల్. ఒక్కరోజు కాదు మ్యాగీ, ఒక్క రాత్రి. సరస్సు చెప్పిన నిజం. నేను మారడానికి, సరస్సు ఎవరో తెలుసుకోవడానికి ఇంతకు మించి ఏ అవసరం లేదనిపించింది. నీకు తెలిసిందంతా నిజం అనుకోకు నవ్య. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. గుడ్డిగా నమ్మితే అబద్ధం కూడా నిజమంత అందంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు నేను చేసింది తప్పు, చూసింది అబద్ధమని ఇప్పుడు కళ్ళు తెరిచాను. మళ్ళీ ఆ తప్పు చెయ్యను, చూడను. ఇక నుంచి సరస్సు నా బెస్ట్ ఫ్రెండ్. ఇన్ని రోజులు దరిద్రం అనుకున్నది బెస్ట్ ఫ్రెండ్ అయిందంటే ఫ్రెండ్షిప్కి నీ మనసులో డెఫినేషన్ మారిపోయిందన్నమాట. ఇంతలా మారిపోతామని ఎక్స్పెక్ట్ చేయలేదు నవ్య. ఇట్స్ టూ బ్యాడ్. మ్యాగీ, సరస్సు విషయంలో ఇక నుండి నీ కన్ను, నోరు, కాలు, చెయ్యి అన్నీ కంట్రోల్లో పెట్టుకో. రిపీట్ చెయ్యద్దు. ఉమెన్ పవర్ అంటే ఇన్నాళ్ళు విన్నాను, ఇప్పుడు చూశాను. ఏమంటావు అన్నయ్య? నిజమే రాహుల్. ఇన్ని రోజులు సరస్సు విషయంలో ఏమైనా జరిగితే మనం వద్దని చెప్పేవాళ్ళం. ఇప్పుడు నవ్యానే పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్ బ్రోస్. జస్ట్ పవరే కాదన్నయ్యా, తేడా వస్తే పొగరు కూడా చూపిస్తాను. ఎందుకమ్మా ఆవిడతోటి? నేనేదో నా మానానుంటే మీ మాటలకి పాపం మేఘమ్మ చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది. నా వల్ల మీరు శత్రువులుగా మారడం నాకు ఇష్టం లేదమ్మా. శత్రువుగా ఎలా మారుతావు సరసు? మ్యాగీ చేసింది తప్పని నీకు తెలుసు. నువ్వు అడగలేకపోయావు, నేను అడగాల్సిన విధంగా అడిగాను, అంతే. అది కాదమ్మా, సాంబవమ్మకు తెలిస్తే. జరిగింది పిన్నికి కూడా చెప్పాను సరసు. చూడు, నీ తప్పు లేకపోయినా ఇలా భయపెడుతూ ఉండడం వల్లే ఇన్నాళ్ళు నీ విషయంలో నాకు మంచి చెడుకి తేడా తెలియలేదు. ఇక మీదట అలా జరగకూడదని మాట్లాడాను. కానీ అణాలు ఎందుకమ్మా? నవ్య అంతా వివరంగా చెప్తోంది కదా. ఇక అనవసర భయాలు మనసులోంచి తీసేసేయి. డాడీ చూసారా,
రోజు రోజుకి సరస్సుకి సపోర్టింగ్ లిస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో మిగిలింది శాంభవి పిన్ని, కాత్యాయని ఆంటీ, మ్యాగీ. కాలం కలిసి రాగానే ఆ గాలి ఇటు మళ్ళడం, ఏకగ్రీవం అవడం ఎంతసేపు? బాగా చెప్పారు డాడీ. ఇంకో అమ్మాయితో ఉండి నా లైఫ్ స్పాయిల్ చేయాలనుకున్నాడు. స్టూపిడ్. ఏంట్రా పని మనిషి కాదు, సరస్వతి. ఇంతసేపు ఆడదానివని గౌరవించాను, కానీ నీ మాటలకి గౌరవం కాదు, గుమ్మం బయట నిలబెట్టాలి. మా సరస్సు వ్యక్తిత్వం గురించి, నడవడిక గురించి నువ్వు నీ కొడుకు మాట్లాడడం కాదు కదా, కనీసం తన కాలి గోరు తాకడానికి కూడా మీరు సరిపోరు. చెప్పండమ్మా. నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పాల్సిన విషయం ఎంతవరకు వచ్చింది? అదే పని మీద ఉన్నానమ్మా. విషయం తెలిసిన వెంటనే ఫోన్ చేస్తాను. సరే. ఆ అబ్బాయి ఎలాంటి వాడో, వాడి క్యారెక్టర్ ఏంటో మీరైనా తెలుసుకోవాల్సింది. అంటే మ్యామ్, ఎప్పుడు ఫోన్ చేసినా అందరితో మర్యాదగా మాట్లాడేవాడు. పెళ్లి కాకుండానే మాటల్లో నవ్య మీద ప్రేమ, రెస్పాన్సిబిలిటీ చూపించేసరికి ఎవరికి అనుమానం కూడా రాలేదు మ్యామ్. మీ మేడం ఫ్రెండ్ అని గుడ్డిగా నమ్మామని చెప్పు తేజ. అది నా ఫ్రెండ్ కాదు, ఉన్న పరిచయంతో సంబంధం కలుపుకోవాలనుకుంది. మీరంతా అక్కడే ఉండి పొరపాటు ఎవరిదైనా ప్రాబ్లం అవ్వకుండా ఆగిపోయింది. జరిగిందంతా మర్చిపో. బీ బ్రేవ్ అండ్ డోంట్ వరీ. మేడం, నాకేం బాధలేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి వాడితో పెళ్లి క్యాన్సిల్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరేదేదో ఊహించుకొని అనుకున్నవన్నీ మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నాను. నథింగ్ టు వరీ మ్యామ్. గుడ్ గుడ్ నవ్య. ఈ విషయంలో ఎవ్వరూ ఇంట్లో డిస్కస్ చేయకండి. మనకి చెప్పడం కాదు, అందరికంటే ముందు మర్చిపోవాల్సింది ఆవిడేనని చెప్పు. ఆవిడ నిద్రకి, ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా చూసుకోమని. మేడం, మీరు ఇండియాకి వచ్చే డేట్ ఫిక్స్ అయిందా?